సాగునీటి రంగంలో తెలంగాణకు జరిగిన వివక్ష, తెలంగాణ పడ్డ ఘోష అధ్యక్ష, ఇది రాసుకుంటే రామాయణం అంతా, వింటే భారతం అంతా అధ్యక్ష. అంత భయంకరమైన ట్రాజెడీ, అద్భుతమైనటువంటి విషాదమైనటువంటి గాథ అధ్యక్ష తెలంగాణ మీద జరిగిన వివక్ష. అందుకే ఉద్యమ సందర్భంలో అనేక పాటలు రాసిన అధ్యక్ష, కొన్ని పాటలు నేను కూడా రాసిన. గోదావరి కృష్ణమ్మలు మన బీళ్లకు మల్లాలే, పచ్చని మాగాణాల్లో పసిడి సిరులు పండాలే, సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి, స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలనే పాట నేనే రాసిన అధ్యక్ష. ఇది రికార్డ్ అయింది, ప్లే అయింది, వందల లక్షల సార్లు ప్లే అయింది అధ్యక్ష. ఇది ఎప్పుడు మా గుండెల్లో ఉంటుంది అధ్యక్ష, మా చెవుల్లో గింగురుమని మారుమోగుతూ ఉంటుంది. ఖచ్చితంగా ఇది సాధించి తీరాలి అధ్యక్ష. 600 సరే, ఎన్ని పోరాటాలు చేసినా సరే, ఈ సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాల్సిందే. దానికి భగవంతుడు మాకిచ్చిన సర్వశక్తులు పెట్టి మా మెదళ్ళు కరగదీసి ఖచ్చితంగా ఇది చేసి తీరుతాం, పసుపచ్చ తెలంగాణ కండ్ల చూస్తామని చెప్పి ప్రజలందరికీ చూపెడతామని నేను ప్రజానీకానికి హామీ ఇస్తా ఉన్నా అధ్యక్ష. దీంట్లో అధ్యక్ష ఆకుపచ్చ పసుపచ్చ రెండు తెలంగాణ, పసుపు కూడా పండుతుంది బండి తెలంగాణలో అధ్యక్ష. గోదావరిలో గౌరవ సభ్యులు సీరియస్గా కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఇది. రేపు మీ సహకారం అవసరం. యాజ్ ఎ తెలంగాణ స్టేట్ మనందరం కలిసి పోరాడాల్సిన అంశం ఇది. దయచేసి తమరు కూడా కాన్సన్ట్రేట్ చేస్తే మంచి నేను ప్రార్థిస్తా ఉన్నా. గోదావరి నదిలో అధ్యక్ష మనకు అధికారికంగా ఈ రోజు వరకు చేసినాము అని చెప్పినటువంటి కేటాయింపు, ఉత్తర్వుల పూర్వకంగా ఉన్న కేటాయింపు, అది మైనర్ ఇరిగేషన్ కలిపి అధ్యక్ష. నేను చెప్పేది మైనర్, మీడియం, మేజర్ అన్ని ఇరిగేషన్ల కింద గతించిన ఆంధ్రప్రదేశ్, అవశేష ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు చెప్పినటువంటి లెక్క, అధికారిక ఉత్తర్వుల ద్వారా ఇచ్చినటువంటి లెక్క అధ్యక్ష 900 టీఎంసీల అధ్యక్ష. గోదావరి ఫ్రమ్ అవుట్ ఆఫ్ గోదావరి రివర్ మనకి ఇచ్చిన అధికారిక పూర్వక షేర్, కంబైన్డ్ స్టేట్ ఇచ్చినటువంటి అధికారపూర్వక లెక్క 900 టీఎంసీల అధ్యక్ష. కానీ మనకు లభ్యమయ్యేది ఎంతనో తెలంగాణ మరి 900 టీఎంసీలు వస్తే అధ్యక్ష 90 లక్షల ఎకరాలు పారాలి. ఇది వరిచేనే పారాలి. మరి ఎంత బారుతున్నదో ఏందో మనకు తెలుసు అధ్యక్ష. ఒక్క ఎస్ఆర్ఎస్పి స్టేజ్ బస్ తప్పితే, కొంత సిస్టమ్ తప్పితే ఇక్కడ లేదు అధ్యక్ష. అది మన దురదృష్టం. దానికి గురైన మనం కాబట్టే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాం. అట్లనే అధ్యక్ష నేను గోదావరి బేసిన్ చెప్పి కృష్ణా బేసిన్ పోతా అధ్యక్ష. కృష్ణానది కూడా చెప్పేస్తా అధ్యక్ష. నికర జలాల కేటాయింపు కృష్ణానదిలో అధికారిక లెక్కల ప్రకారం అధ్యక్ష 300 టీఎంసీల అధ్యక్ష మనకు చేసింది. అఫీషియల్ రికార్డ్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఏపీ మాకు ఇచ్చిన లెక్కల అధ్యక్ష. ఇప్పుడు కూడా మన ప్రభుత్వంలో అందుబాటులో ఉన్న లెక్కల అధ్యక్ష 300 టీఎంసీ తెలంగాణ కేటాయించినట్టుగా ఉంది. మిగులు జలాలు అంటే కల్వకుర్తి, నెట్టెంపాడు, ఎస్ఎల్బీసీ తదితర ప్రాజెక్టులకు భీమాకు నికర జలాలున్నాయండి. భీమాకి 20 టీఎంసీలు నికర జలం ఉంది. ఈ మూడింటికి మాత్రమే మిగులు జలాలని చెప్పింది మనకు. కల్వకుర్తి, నెట్టెంపాడు, ఎస్ఎల్బీసీ అధ్యక్ష. దట్ ఈస్ 77 టీఎంసీ, 77 to 80 టీఎంసీ, 77 టీఎంసీ లెక్కలో చెప్పిన అధ్యక్ష. ఇది మన తెలంగాణ నీటి కథ అధ్యక్ష. అంటే 900 గోదావరిలో, దెన్ 377 కృష్ణలో వెరసి 1277 టీఎంసీల నీరు తెలంగాణ కేటాయించబడి ఉంది అధ్యక్ష. అధికారికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అఫ్కోర్స్ మనం తెలంగాణ రాష్ట్రంగా చాలా ఎక్కువ రావాలి మనకు. ఇది తక్కువ కేటాయింపులు, దాన్ని ఫైట్ చేస్తాం, అది వేరే సంగతి అధ్యక్ష. మనందరం కలిసి పోరాడతాం దాని గురించి. ఈ 1277 టీఎంసీలే వచ్చి ఉంటే 1,30,00,000 ఎకరాలు సస్యశ్యామలంగా ఉండాలి అధ్యక్ష ఆల్మోస్ట్. మరి ఎక్కడ అధ్యక్ష? లేదు. అదే జరిగింది. అయితే అధ్యక్ష జరిగింది ఎవరు నిందిస్తూ కూర్చుంటే కాదు. దానికి ఎవరు దోషులో, ఎవరి పాపం ఒడిగట్టినరో, ఎవరు బాధ్యులో చరిత్రలో ఉంది అధ్యక్ష. మనం కొత్తగా చెప్పక్కర్లేదు. నేను కూడా ఎవరిని నిందించదలుచుకోలేదు అధ్యక్ష. కానీ ఇప్పుడు ప్రస్తుతం కర్తవ్యం మనం ఉంది. ఈ 900 టీఎంసీలలో అధ్యక్ష మనం గోదావరిలో తీసుకోవాల్సిన పద్ధతి అధ్యక్ష మేము బ్రాడ్గా అనుకుంటుండేది. గౌరవ సభ్యులు, మేమంటే నేను కాదు అధ్యక్ష, తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్లతోని, ప్రస్తుత ఇంజనీర్లతోని, ఇరిగేషన్ శాఖ అధికారులతోని, అనేక మంది ఇరిగేషన్ నీటిపారుదల నిపుణులతోని దశాబ్దం నుంచి పంచుకుంటున్నటువంటి అనుభవాలలో నుంచి, రంగరించి తేలినటువంటి అనుభవాలలో నుంచి ఒక వ్యూహం కనపడతా ఉంది అధ్యక్ష. ఇంకా గౌరవ సభ్యులు ఎవరైనా సరే నేను చెప్పేదానికి అదనంగా ఉత్తమమైనటువంటి విషయాలు, మంచి విషయాలు చెప్పడానికి సిద్ధంగా ఉంటే మేము స్వీకరించడానికి సహృదయంతో స్వీకరిస్తాం అధ్యక్ష. దీన్నే మేము అనుకుంటున్నటువంటి ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్న ఆలోచన సభ ముందు నేను పెడతా అధ్యక్ష. దానికి ఎటువంటి సూచనలు, ఎటువంటి అడిషన్స్, ఎటువంటి డిలిషన్స్ సభ్యులు చెప్పినా అవి వాస్తవంగా ఫిట్న ఏది ఉంటే స్వీకరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంటుంది.
ప్రాణహిత వచ్చి కలిసేటువంటి మంచి రివర్ ప్రాణహిత అధ్యక్ష. బాగా లైవ్ రివర్ అది, ఆల్మోస్ట్ జీవనదిలాగా ఉంటుంది. అది ఎండిపోయిన దాఖలాలు కూడా లేవు అధ్యక్ష. చరిత్రలో ఎప్పుడో 100 ఏళ్లలో ఒకసారి తప్ప అది ఎండిపోయి అడుగు తేలినటువంటి సందర్భం కూడా లేదు అధ్యక్ష. అటువంటి మంచి నది. ఆ నది వచ్చి కలిసే కాళేశ్వరంలో కలిసే సమయానికి ఆ కాళేశ్వరం అండ్ అప్పు, కాళేశ్వరం పైకి ఉండే తెలంగాణ గురించి మనం ఆలోచించుకోవాల్సి ఉంటుంది అధ్యక్ష. బేసిన్ల వారీగా చూసినట్టయితే అధ్యక్ష ఒకసారి 4 జిల్లాల అధ్యక్ష, మెదకు, నిజామాబాదు, ఆదిలాబాదు, కరీంనగర్, ఈ 4 జిల్లాలు 100% గోదావరి బేసిన్లో ఉంటాయి అధ్యక్ష. అక్కడ కురిసే ప్రతి వర్షం నీరు చుక్క టోటల్గా గోదావరి నదికి పోతుంది అధ్యక్ష. అట్లనే సౌత్ దక్షిణ తెలంగాణకు మనం వచ్చినప్పుడు హైదరాబాదు, రంగారెడ్డి, మహబూబ్ నగరు, నల్గొండ, ఈ 4 జిల్లాలు కూడా సంపూర్ణంగా కృష్ణా బేసిన్కే పోతాయి అధ్యక్ష. దీస్ రివర్స్ ఆర్ ఇన్ టోటో కృష్ణా బేసిన్ డిస్ట్రిక్ట్స్ ఇవి. ఆ 4 జిల్లాలు అవి ఉత్తర తెలంగాణలో ఉన్న జిల్లాలు గోదావరి బేసిన్ అధ్యక్ష. మధ్యలో ఉన్న 2 జిల్లాలు ఏవైతే వరంగల్, ఖమ్మం ఉన్నాయో అధ్యక్ష, అవి 50-50 ఉన్నాయి అధ్యక్ష. అవి 50% గోదావరి బేసిన్ అధ్యక్ష, 50% కృష్ణా బేసిన్ అధ్యక్ష. హైదరాబాద్ నుంచి మనం వరంగల్ పోయే ప్రధాన రహదారి ఏదైతే ఉందో అధ్యక్ష, అదే ఆల్మోస్ట్ రిడ్జ్ పాయింట్ అధ్యక్ష. ఆ రోడ్డుకు లెఫ్ట్న ఉండేదంతా కృష్ణా బేసిన్, రైట్కు ఉండేదంతా దయాకరావు గారి కాన్స్టిట్యూన్సీ కూడా ఆకేరు వాగు. వారు చాలా చెక్ డ్యాములు కట్టినారు దాని మీద గతంలో వర్ధనపేటలో. నేను హెలికాప్టర్లో పోతూ వస్తూ కూడా చూసిన అధ్యక్ష. ఆ ప్రాంతం అంతా అది కృష్ణాకు పోతుంది అధ్యక్ష. రోడ్డుకు రైట్ సైడ్ ఉండేది, లెఫ్ట్కు ఉండేది మాత్రం మొత్తం గోదావరికి పోతుంది అధ్యక్ష. తమరు జిల్లా కూడా అదే, తమరు కూడా ఆ విషయం తెలుసు అధ్యక్ష. ఖమ్మం జిల్లా కూడా కరెక్ట్గా ఇట్లా గుడి చేసినట్టు ఉంటుంది అధ్యక్ష. కరెక్ట్ ఇటు ఉంటుంది. 50% ఏమో గోదావరికి పోతుంది, కిన్నెరసాని వగైరా నిధులు. కానీ ఇటు వైరా, మునేరు ఇవి మటుకు కృష్ణాకు పోయేటువంటి పరిస్థితుల్లో కృష్ణా బేసిన్లో ఉంటుంది అధ్యక్ష. 50-50 ఉన్నాయి అధ్యక్ష. అంటే ఈ 4 జిల్లాలు ఉత్తర తెలంగాణ ఖచ్చితంగా గోదావరి నీళ్లు పొందడానికి అర్హత కలిగి ఉంటాయి అధ్యక్ష, విత్ ఇన్ ద బేసిన్ డిస్ట్రిక్ట్స్గా. అట్లనే ఖమ్మం అండ్ వరంగల్ కూడా, ఆదిలాబాద్ కూడా 100% గోదావరి అధ్యక్ష. ఆదిలాబాద్ కూడా దీనిలోనే ఉంటుంది. అట్లనే ఖమ్మం, వరంగల్ 2 జిల్లాలు కృష్ణా నదిలోను గోదావరి నదిలోను నీటి వాటాలు కలిగి ఉంటాయి అధ్యక్ష. అంటే రైట్ఫుల్గా, లెజిటిమేట్గా జాతీయ జల విధానాలు, అంతర్జాతీయ జల విధానాల ప్రకారంగా ఈ 2 జిల్లాల మట్టుకు ఈ నదిలో ఆ నదిలో రెండిట్లో కూడా వాటా పొందడానికి అర్హతను పొంది ఉన్నాయి అధ్యక్ష. ఇది స్థూలంగా తెలంగాణకు ఉండేటువంటి ఇరిగేషన్ ఒక విషయం అధ్యక్ష. దీంట్లో మన కాళేశ్వరం పైన అధ్యక్ష మనకు కొన్ని పనులు ఉన్నాయి అధ్యక్ష. గతంలో ఇక్కడ ఒక ఒరవడి సృష్టించబడ్డది. పెద్దలు జానారెడ్డి గారు చాలా చక్కగా చెప్పారు. ఒక నూతన ఒరవడికి శ్రీకారం చుట్టాలే. ఐ 100% అగ్రీ విత్ జానారెడ్డి గారు అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష చాలామంది మిత్రులు కూడా చెప్పారు నిన్న కూడా. ఇలా జానారెడ్డి గారేమో బాగా ఎంఫాటికల్గా చెప్పారు, నొక్కి చెప్పారు. ఖచ్చితంగా గతంలో సృష్టించబడ్డ ఒరవడి ఏ రంగంలో కూడా తెలంగాణకు సరిపడదు అధ్యక్ష. నౌ తెలంగాణ నీడ్స్ టు బి రీఇన్వెంటెడ్, తెలంగాణ నీడ్స్ టు బి రీఓరియంటెడ్. తెలంగాణను కొత్తగా కనిపెట్టాలి అధ్యక్ష. ఇయ్యాల కొత్త ఆలోచనలతో, కొత్త ఒరవడితో, తెలంగాణ కాంటెక్స్ట్లో, తెలంగాణ కండ్లతో తెలంగాణ ఆవిష్కారం కావాలి అధ్యక్ష. అది తెలంగాణ ఇరిగేషన్ ప్లాన్ కావచ్చు, తెలంగాణ విద్యుత్ శక్తి ప్లాన్ కావచ్చు, తెలంగాణ విద్యా విధానం కావచ్చు, మరే విధానమైన కావచ్చు. ఖచ్చితంగా ఇట్ షుడ్ బి రెలవెంట్ టు తెలంగాణ, ఇట్ షుడ్ బి ఇన్ కాంటెక్స్ట్ ఆఫ్ తెలంగాణ, ఇట్ కెనాట్ బి అదర్ దాన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ తెలంగాణ అధ్యక్ష. నేను దాన్ని బలంగా నమ్ముతా ఉన్నా, మనం అందరం కూడా దాన్ని విశ్వసిస్తాం అధ్యక్ష. అవసరమైన అప్ ఉండేటువంటి ఏరియాలో కొద్దిగా సిస్టమ్ మనకు క్రియేట్ అయి ఉంది అధ్యక్ష. సరే, పాత ప్రాజెక్టులు అబాండన్ అయినాయి, ఇచ్చంపల్లి పెండింగ్లో ఉంది, గోదావరి మల్టీపర్పస్ ప్రాజెక్ట్ రూపుదాల్చలేదు, దేవునూరు రద్దు చేయబడ్డది, ఆ బాధ అంతా మనకు ఉంది అధ్యక్ష. కానీ ఇప్పుడు అందుబాటులో తలపోతలు వలపోతలు ఇప్పుడు లాభం లేదు అధ్యక్ష. కర్తవ్యం మన ముందుంది. ఇప్పుడు ఏం చేద్దామని ఆలోచించుకోవాలి. గోదావరి కాళేశ్వరం అండ్ అప్ ఉండే సిస్టంలో అధ్యక్ష మనకు ఆల్రెడీ నిజాం సాగర్ ఉంది అధ్యక్ష. దాని సప్లిమెంటేషన్ కట్టినటువంటి సింగూరు డ్యామ్ ఉంది అధ్యక్ష. దాని తర్వాత నిజాం సాగర్తో పాటు ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ ఉంది అధ్యక్ష. దాని కింద మిడ్ మానేర్ డ్యామ్ ఉంది అధ్యక్ష. తర్వాత లోయర్ మానేర్ డ్యామ్ ఉంది అధ్యక్ష. అప్పర్ మానేర్ ప్రాజెక్ట్ ఉంది అధ్యక్ష. అట్లనే ఆదిలాబాద్లో ఉన్నటువంటి సదర్ మార్ట్ ప్రాజెక్ట్ ఉంది. అదేవిధంగా ఆదిలాబాద్ నిలిచే సరస్వతి కెనాల్ ఎస్ఆర్ఎస్పి నుంచి ఉంది. ఆదిలాబాద్లో కడెం ప్రాజెక్ట్ ఉంది. ఆదిలాబాద్లో నిర్మాణమైనటువంటి కొన్ని మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉన్నాయి అధ్యక్ష. సాత్నాల ఉంది, ఇక్కడ వీళ్ళ దగ్గర కౌలాసనాల నిజామాబాద్లో ఉంది. ఇట్లా కొంత సిస్టమ్ క్రియేట్ అయి ఉంది అధ్యక్ష. ఎల్లంపల్లి బరాగూరు ఇప్పుడు వచ్చింది అధ్యక్ష. అది కూడా కొంత నిర్మాణంలో ఉంది, కంప్లీట్ కావాల్సిన అక్కరే ఉంది. ఈ సిస్టమ్ కాళేశ్వరం అండ్ అప్ క్రియేట్ అయి ఉంది అధ్యక్ష. దీని ద్వారా ఆ 4 జిల్లాలకు నిలివడానికి ఆదిలాబాద్ ఏమో అధ్యక్ష, ఐ వాంట్ టు ప్లేస్ ఇట్ ఆన్ రికార్డ్, సభ్యులకు తెలియాల్సిన అవసరం ఉంది.
ఆదిలాబాదు ఖమ్మం 2 జిల్లాల అధ్యక్ష దాదాపు 48-49% ఆక్యుపైడ్ బై ఫారెస్ట్ అధ్యక్ష, అటవీ భూములు ఉంటాయి అధ్యక్ష. మిగిలిన 50% ఆదిలాబాద్ జిల్లాలో ప్రత్యేకించి గ్రామ కంఠాలు, పట్టణాలు, కమ్యూనిటీ యూజు, రోడ్స్ వగైరా అవసరాలకు పోను అధ్యక్ష. ఆదిలాబాద్లో సాగుకు నికరంగా మిగిలేది ఖచ్చితంగా 40% లోపే ఉంటుంది అధ్యక్ష. అక్కడ అస్సాంలోని చిరాపుంజి తర్వాత అత్యధికంగా 12 ఇంచుల వర్షపాతం, భారతదేశంలోనే అత్యధికంగా వర్షపాతం కురిసే జిల్లా ఆదిలాబాద్ జిల్లా. అది తెలంగాణ కాశ్మీర్ లాగా ఉంటుంది అధ్యక్ష. అక్కడ ఇలా కరుగుతూ చేస్తా ఉన్నాం అధ్యక్ష, గత ప్రభుత్వాలు చేసిన తప్పులకు. అక్కడికి ఎక్కడి నుంచో గోదావరి నుంచో ప్రాణహిత నుంచో ఎత్తిపోవాల్సిన అక్కడ లేదు అధ్యక్ష. అది మొత్తం వాగుల మయం అధ్యక్ష. బైన్సా నుంచి కాగజ్ నగర్ వరకు సలివాగు, వట్టివాగు, శుద్ధవాగు, స్వర్ణవాగు, అసలు వాగుల పేర్లు చదివితే 20-30 వాగులు ఉంటాయి అధ్యక్ష. వాటికి అడ్డుకట్టలు వేసి అక్కడ కురిసేటువంటి వర్షానికి కట్టిన మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా చాలా దుస్థితిలో ఉంది అధ్యక్ష. నేను ఎల్లికలు తిరుగుతున్నప్పుడు నాకు చెప్పిన అక్కడ ఉండబడే మిత్రులు, ప్రాజెక్టు కట్టిన అధ్యక్ష, కాలువలు లేవు అధ్యక్ష. కాలువలు ఉన్నాయి అధ్యక్ష, ప్రాజెక్టు లేదు అధ్యక్ష. ఘోరమైన పరిస్థితి ఉంది. ఆ కట్టిన వాటిని సెటరైట్ చేసి లైన్లోకి తేవడం, ఇంకా ఒక 7-8 మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తే 1 ఇంచు కూడా మిగలకుండా సత్వరం షార్ట్ జెస్టేషన్ పీరియడ్ లిస్టులో ఆదిలాబాద్ జిల్లా వస్తుంది. ఆ టార్గెట్ సాధించుకోవచ్చు అధ్యక్ష. ఆదిలాబాద్ అక్కడికి ఇరిగేషన్ వ్యవస్థ పరిపూర్ణం చేసుకోవచ్చు అధ్యక్ష. అదంతా 2-3 వేల కోట్ల రూపాయల ఖర్చుతో అవుతుంది. దానికి మా ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది. మీ సలహాలు కూడా స్వీకరిస్తాం. ఆ ప్లాన్ ఇంప్లిమెంట్ జరుగుతుంది అధ్యక్ష. అదే పద్ధతిలో ఈ ఉన్న సిస్టమ్కి ఇంకా ఏం చేయాలి? ఎస్ఆర్ఎస్పీ నుంచి వచ్చే మెయిన్ కెనాల్ అధ్యక్ష, దాని కెపాసిటీ సరిపోవడం లేదు. ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2లో నేను దయాకర్రావు గారు కూడా చెప్పారు మిత్రులు మాట్లాడుతూ, తమర్ కాన్స్టిట్యున్సీలో కూడా అధ్యక్ష భూపాలపల్లిలో కాలువలు ఉన్నాయి కానీ తుమ్మ చెట్లు మొలిచినాయి కానీ నీళ్లు వస్తలేవు అధ్యక్ష. 20-25 ఏళ్ళ పొద్దు అయిపోయింది కాలువలు తవ్వి, నీళ్లు రాలే, వస్తాయన్న ఆశ లేదు. అది అశాస్త్రీయంగా ఉంది అధ్యక్ష. నిజానికి నల్లగొండ వరంగల్ జిల్లాకు నీళ్లు రావాలంటే ఒకటి ఆ కాలువ సామర్థ్యం సరిపోదు అధ్యక్ష, కాకతీయ కాలువ. 2 వరంగల్ జిల్లా ప్రారంభంలో ఒక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఉండాలి అధ్యక్ష, లేదు అధ్యక్ష. కానీ ఇప్పటికి కూడా ఎస్ఆర్ఎస్పీలో వచ్చే వాటర్ కంటే అధ్యక్ష గోదావరిలో మనకు కేటాయింపులు ఉన్నాయి కాబట్టి నిజంగా వరంగల్ జిల్లా సస్యశ్యామలం కావాలి. మేము ప్రజలకు ఇచ్చిన వాగ్దానం మేరకు వరంగల్లో 2 కాన్స్టిట్యున్సీస్ అర్బన్ సెగ్మెంట్స్ ఉన్నాయి అధ్యక్ష. వరంగల్ ఈస్టు, వరంగల్ వెస్ట్, 10 నియోజకవర్గాలు రూరల్ నియోజకవర్గాలని మనం అనుకుంటున్న దాని ప్రకారం, మనం కలగన్న దాని ప్రకారం, మేము పార్టీలో మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన ప్రకారం 10 లక్షల ఎకరాలకు వరంగల్ జిల్లాలో నీళ్లు రావాలి అధ్యక్ష. దానికి కాంతనపల్లి, దేవాదు ఈ రెండింటిని ఖచ్చితంగా ఇమీడియట్ ఇప్పుడున్న పద్ధతిని కొంత మార్చి మనం అనుకుంటున్న నూతన ఒరవడిలోకి తీసుకొచ్చి దానిలో ఫిట్టింగ్ చేసి ఇప్పుడు పెట్టిన పెట్టుబడులు కూడా వృధా కాకుండా ఎట్లా ఇంటిగ్రేట్ చేసుకున్న ప్లాన్ చేసుకొని మనం 2 పెద్ద ప్రాజెక్టులు వరంగల్ జిల్లాలో రావాలి అధ్యక్ష. ఒకటి నేను చెప్పిన 50% గోదావరి బేసిన్కి పారేటట్టుగా, ఇంకొకటి నేను చెప్పిన కృష్ణా బేసిన్కి పారేటట్టుగా 50 టీఎంసీలు 2 ప్రాజెక్టులకు మనం అక్కడ కట్టుకుంటే అధ్యక్ష ఆ జిల్లా శాశ్వతంగా సస్యశ్యామలంగా ఉండే ఆస్కారం ఉంటుంది. నేను త్వరలోపలనే వరంగల్ జిల్లా గౌరవ శాసనసభ్యులను, అక్కడ ఉండబడే మంత్రివర్యులను, ఎంపీలను అందరిని పిలిచి కూడా ఒక సమావేశం ఏర్పాటు చేస్తాం అధ్యక్ష. ఆ సమావేశంలో అందరం కలిసి ఆ ప్లాన్స్, ఆ కాంటూర్సు, ఆ లెవెల్స్, ఇరిగేషన్ నిపుణులు ఇచ్చేటువంటి వివరాలు తీసుకొని మీరే దాన్ని ఒక నిర్ణయం చేయండి. మీరు ఇచ్చే ఆదేశం ప్రకారమే ప్రభుత్వం అమలు చేస్తుందని చెప్పి నేను గౌరవ శాసనసభ్యులకు, వరంగల్ జిల్లా శాసనసభ్యులకు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. ఇట్లా చేసుకుంటే అధ్యక్ష ఈ ఎస్ఆర్ఎస్పీ మన ఒకసారి కాళహస్తి ప్రాణహిత కలిసిన తర్వాత ఉండే కాళేశ్వరము, ఆ పైన ఉండే అప్పులో ఉన్న సిస్టమ్ని ఎట్లా ఇంటిగ్రేట్ చేయాలి, కొత్త ఎట్లా తేవాలి, కొన్ని ప్లాన్లు ఉన్నాయి అధ్యక్ష. కొంచెం పెద్దగా చేసుకుంటే మరొక 14-15 వేల ఎకరాలకు కౌలాస్ నాలా విస్తరించే ఆస్కారం ఉంది అధ్యక్ష. నిజాం సాగర్ ప్రాంతంలో వేంపల్లి మత్తలని ఉంది అధ్యక్ష, దాన్ని చేసుకుంటే ఇంకో 10,000 ఎకరాలకు వచ్చేటువంటి ఆస్కారం ఉంది అధ్యక్ష. లెండీ కెనాల్స్ మనకు మహారాష్ట్రకు ఉన్నాయి, పెండింగ్లో ఉన్నాయి అధ్యక్ష. దాన్ని కంప్లీట్ చేసుకుంటే మహారాష్ట్రతో ఎంటర్ అయ్యి గత ప్రభుత్వాలు చేయలేదు, కానీ ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం కాబట్టి వాటి పూర్తి చేసుకుంటే నిజామాబాద్ జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో ఒక 20-30 వేల ఎకరాల నీళ్ళు వచ్చే ఆస్కారం ఉంది. దాన్ని మనందరం కూర్చొని చర్చించే ఆస్కారం ఉంది అధ్యక్ష. అట్నే సదర్ మార్ట్ను పెద్దగా చేసుకుంటే ఆదిలాబాద్లో ఇంకో 20,000 ఎకరాల నీళ్ళు వచ్చే ఆస్కారం ఉంది అధ్యక్ష. అదేవిధంగా కడెం యొక్క సామర్థ్యం పెంచుకోవాలి అధ్యక్ష. ఉన్నకాడ కడెంను పెద్దగా చేయలేం, కానీ కడెం పైన కడెం ఒక ఫ్లాషీ ఫ్లడ్ వచ్చేటువంటి రివర్ అధ్యక్ష. ఆదిలాబాద్ జిల్లాలో 2 నదులు ఉన్నాయి, అట్లా పెనుగంగ కావచ్చు, అదేవిధంగా కడెం కావచ్చు. అది కూడా ఒక 25-30 టీఎంసీల నీళ్లు బల్లున సర్ప్లస్ అయిపోతుంది అధ్యక్ష. సీదా ధవళేశ్వరం పోతుంది తప్ప మధ్యలో 500 కిలోమీటర్లు ఎక్కడ చిన్న ఆనకట్ట కూడా లేదు అధ్యక్ష. కాబట్టి కడెం మీద ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ బిలో 5 టీఎంసీ ఉంటే వాళ్ళు పర్మిషన్ ఇస్తారు. కాబట్టి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ దృష్ట్యా వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. కాబట్టి ఈ కడెం అండ్ అప్
ఒక 2-3 రిజర్వాయర్లు కట్టుకున్నట్టయితే ఇంకొక 15 అంటే 5 టీఎంసీల లోపు కట్టుకున్నట్టయితే 3 కాదు 4 కట్టుకున్నట్టయితే ఆ నీళ్లు సేవ్ అయితే కడెం కింద ఉండేటువంటి ఆయకట్టు స్టెబిలైజ్ అవుతుంది అధ్యక్ష. ఎన్టీ రామారావు గారు వేసిన ఫౌండేషన్ స్టోన్ ఉంది అధ్యక్ష. బెల్లంపల్లి బస్టాండ్లో ఇప్పుడు కూడా మన తెలంగాణ ప్రజలను రైతులను వికృతంగా విక్రీస్తూ ఉంటుంది అధ్యక్ష రౌతు. మందాకిని కాలువ అని చెన్నూరు నియోజకవర్గాన్ని నిలిచిపోయే కాలువ పునాది రాయేస్తే అది పునాది కానే ఉంది అధ్యక్ష. ఈరోజు ఆ మందాకిని కాలువ మళ్ళీ మందాకిని లాగా పొయ్యే ఆస్కారం కూడా ఈ కడెం కనుక మీద మనం నీళ్ళు ఇంకో 20 టీఎంసీలు ఎక్కువ స్టోర్ చేస్తే చెన్నూరు నియోజకవర్గానికి కూడా నీళ్ళు వచ్చే ఆస్కారం ఉంటుంది అధ్యక్ష. దాని తర్వాత లోయర్ పెనుగంగ అధ్యక్ష ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నాం, ఉద్యమ కాలంలో కూడా మొత్తుకుంటా ఉన్నాం. మహారాష్ట్ర మనకు మధ్యాహ్న ప్రాజెక్ట్, మహారాష్ట్ర శాసనసభ్యుడు ఆమరణ నిరాహార దీక్ష చేస్తే మహారాష్ట్ర ముఖ్యమంత్రి మహారాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం స్టేట్మెంట్ ఇచ్చిండు అధ్యక్ష. హిందూలో ప్రచురితమైంది. ఇదే శాసనసభ్యలో నేను ప్రతిపక్ష నాయకులు అక్కడ చూపెట్టడం కూడా జరిగింది అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు రావడం లేదు, వాళ్ళ వాటా డిపాజిట్ చేయడం లేదు, అందువల్ల ఈ ప్రాజెక్టు ముందుకు పోతలేదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పారు అధ్యక్ష. ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రం అయినాం కాబట్టి ఆ దుస్థితి మనకు ఉండదు కాబట్టి ఖచ్చితంగా మహారాష్ట్ర ప్రభుత్వంతో వెంటనే సంప్రదించి లోయర్ పెనుగంగ ప్రాజెక్టు సత్వరం వచ్చేటట్టు చేసుకుంటాం అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఆదిలాబాద్ మిత్రులు కూడా ఇక్కడ ఉన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో తాంసీ, బేలత్, జైనా అనేటువంటి 3 మండలాలలో ప్రతి సంవత్సరం అద్భుతమైన భూములు ఉంటాయి అధ్యక్ష. నేను కూడా ఒకసారి వరదలు వచ్చి పోవడం జరిగింది. పెరుగులాగా ఉంటుంది అధ్యక్ష, పెరుగు కలుపుకొని తినచ్చా అనేంత గొప్పగా ఉంటుంది అక్కడ. నల్ల నేల, రేగడి మన్ను చూస్తేనే చాలా మనకు అద్భుతం అనిపించేటువంటి పద్ధతులు ఉంటుంది అధ్యక్ష. మంచి పంటలు పండుతాయి. ఆ 3 మండలాలలో సోయాబీను, కాటను, మిర్చి లాంటి కాస్ట్లీ పంటలు వేస్తారు అధ్యక్ష. ప్రతి సంవత్సరం పెనుగంగ పొంగి రావడం, వరదలలో కొట్టుకొని పోవడం జరుగుతూ ఉంది అధ్యక్ష. ఒక్కసారి లోయర్ పెనుగంగ పూర్తి అయితే ఆ వరదల బాధ తప్పుతుంది. అట్నే ఈ 3 మండలాలలో దాదాపు 60-70 వేల ఎకరాలు నీళ్ళు వస్తుంది అధ్యక్ష. ఆ విధంగా దాన్ని కూడా పూర్తి చేసుకుంటాం అధ్యక్ష. ఏవైతే మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టుబడి ఉన్నాయో వాటిని కూడా పూర్తి చేసుకుంటాం అధ్యక్ష. అట్లా ఆదిలాబాద్ సమస్య పరిష్కారం అవుతుంది. ఈ మెదక్, ఈస్ట్ మెదకు నీళ్లు మనకు మిడ్ మానేర్ ప్రాజెక్టు నుంచి తీసుకునే ఆస్కారం ఉంటుంది అధ్యక్ష. నల్లగొండలో ఉండే ఆలేరు, భువనగిరి కానీ సిద్దిపేట, దుబ్బాక, గజ్వెల్, మెదక్ ప్రాంతాలకు కొంత నీళ్లు తీసుకోవడానికి మనకి మిడ్ మానేర్ ప్రాజెక్ట్ ద్వారా ఆస్కారం ఉంది అధ్యక్ష. ఉత్తర తెలంగాణ జిల్లాలో ఉన్నటువంటి వెస్ట్ మెదక్ ఏమో నల్లవాగు ప్రాజెక్టు ఒకటి ఉంది అధ్యక్ష, చిన్నది. అట్లానే సింగూరు ప్రాజెక్టు ఫ్రీ కావాల్సిన అవసరం ఉంటుంది అధ్యక్ష. ఒకసారి హైదరాబాద్కి నీళ్లు కృష్ణ నుంచి వస్తే సింగూరు ప్రాజెక్టు ఫ్రీ అయిపోతే అది నిజామాబాద్ ప్రజలకు ప్లస్ మెదక్ జిల్లా ప్రజలకు అంకితం అయిపోతుంది ఆ ప్రాజెక్టు. ఆ కళ త్వరలో నెరవేరాలి. కృష్ణా నుంచి మనకు నీళ్లు హైదరాబాద్కు రావాలి అధ్యక్ష. అది నేను ముందు నల్లగొండ మన సౌత్ తెలంగాణ విషయం చెప్పి చెప్తా అధ్యక్ష. ఆ విధంగా సింగూరు ప్రాజెక్టు ఫ్రీ అయితే వెస్ట్ మెదకు, నిజామాబాదు, ఎర్స్ట్వైల్ నిజాం సాగర్ ఆయకట్టు సంపూర్ణంగా అవుతుంది కాబట్టి దాన్ని ఆ విధంగా చేసుకోవాలి అధ్యక్ష. అట్లనే నిజామాబాద్లో ఉండే ఇతర ప్రాంతాలు కానీ కరీంనగర్ జిల్లాలో అధ్యక్ష కాంటూర్ లెవెల్లో ఇప్పుడు కాలువ పోతా ఉంది అధ్యక్ష. ఫ్లడ్ ఫ్లో కెనాల్ను, కాకతీయ మెయిన్ కెనాల్ను ఇప్పుడు ఉండే సామర్థ్యానికి 2 పెంచుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. దాని మీద వార్ ఫుట్గా మన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. నేను అఖిలపక్ష సమావేశం పిలిచి ఎంత తీసుకుందాం, ఏం తీసుకుందాం అనేది చర్చ జరిపి ఆ నిర్ణయాలు తీసుకుందాం. మీరందరూ సూచించిన మేరకే వాటిని పెద్ద కూడా చేసుకుందాం. కరీంనగర్ జిల్లా రైస్ బౌల్ ఆఫ్ తెలంగాణ అయ్యే అవకాశం ఉంటుంది అధ్యక్ష. అన్ని జిల్లాలకు ఆస్కారం కూడా తక్కువ ఉంటుంది. కానీ గ్రావిటీలో అలా కాలువ పెద్ద దూరం వస్తుంది కాబట్టి కొన్ని చిన్న చిన్న లిఫ్ట్లు ఏర్పాటు చేసినట్టయితే కరీంనగర్ జిల్లా 100% ఇరిగేట్ అయ్యే ఆస్కారం ఉంది. కాబట్టి ఆ జిల్లాలో ఆ విధమైనటువంటి ఇరిగేషన్ వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది అధ్యక్ష. ఈ విధంగా గోదావరి మనం ప్లాన్ చేసుకుంటే గోదావరిలో మనకు కేటాయించిన 900 కాకుండా గోదావరిలో అపారమైనటువంటి మిగులు నిధులు ఉన్నాయి అధ్యక్ష. పట్టేని మిగులు నిధుల్ని ఇంకొక 200-300 టీఎంసీ మనం తీసుకోవాలన్నా పెద్ద సమస్య లేదు అక్కడ అధ్యక్ష. పొరుగు రాష్ట్రం నుంచి కూడా ఆ సమస్య మనకు రాదు అధ్యక్ష. అధ్యక్ష, కృష్ణానదికి సంబంధించి 377 టీఎంసీల నికర జలాల కేటాయింపు మనకు ఉంది అధ్యక్ష. దీని మీద అన్ని మనకు మోసాలే జరిగినాయి అధ్యక్ష. అప్పర్ కృష్ణ ఆగమైపోయింది, భీమా అబాండన్ అయిపోయింది, నాగార్జున సాగర్ నందికొండ ప్రాజెక్టు పోయి నాగార్జున సాగర్ రూపుదాల్చింది. నాగార్జున సాగర్ కట్టవలసిన ప్రదేశం ఇది కాదు. ఇప్పుడున్న నాగార్జున సాగర్ ఇక్కడ కాదు అధ్యక్ష. ఇప్పుడున్న ప్రదేశం నుంచి 19 కిలోమీటర్ల ఎగువన ఏలేశ్వరం అనే విలేజ్ దగ్గర కట్టాలి. అది ఎందుకో మరి మన పెద్దలు ఎట్లు ఒప్పుకున్నారు మరి అప్పటికక్కడ జరిగింది అధ్యక్ష. ఒరిజినల్గా అధ్యక్ష, బికాస్ ఐ వాంట్ టు ప్లేస్ ఇట్ ఆన్ రికార్డ్ ఇన్ ద ఫస్ట్ సెషన్ ఆఫ్ ది తెలంగాణ అసెంబ్లీ. అధ్యక్ష, నిజాం గవర్నమెంట్ ఉన్నప్పుడు అక్కడ మద్రాసు రాష్ట్రం, బ్రిటిష్ పాలిత మద్రాసు రాష్ట్రం ఉన్నప్పుడు తొలి నాళ్లలో ఈ ప్రాజెక్టు కన్సీవ్ చేస్తే ఈ నందికొండ ప్రాజెక్టు అధ్యక్ష 60 టీఎంసీలు మద్రాసు రాష్ట్రానికి అంటే
మద్రాసు రాష్ట్రంలో అంతర్భాగంగా ఉన్న ఆనాటి ఆంధ్ర ప్రాంతానికి 180 టీఎంసీలు తెలంగాణకు అధ్యక్ష. ఆ తదనంతరం అది మారి 180 నుంచి మనది 160 అయి ఆంధ్రాకి 80 టీఎంసీలు మారింది అధ్యక్ష. కానీ 54లో 1954లో నా దగ్గర ఫోటోలు ఉన్నాయి అధ్యక్ష. 54లో పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఆనాడు దేశ ప్రధానమంత్రి గారు నాగార్జున సాగర్ ఫౌండేషన్ వేయడానికి వస్తే అది 132 అయింది అధ్యక్ష. ఆ 132 ఎడమకు 132 కుడికి 132 అంటే మళ్ళీ ఎడమకున్న 132లో మళ్ళీ ఒక 25 టీఎంసీలు దెబ్బకొట్టింది అధ్యక్ష. ఆ 25 టీఎంసీలు జగ్గయ్యపేట, నందిగామ తదితర ప్రాంతాలకు అని చెప్పి మళ్ళీ ఒక 25 టీఎంసీలు కట్ చేసిన అధ్యక్ష. పాలేరు మీదుగా ఇంకా 10 కిలోమీటర్ల మీదుగా పోవాల్సిన కాలువ, ఇల్లెందు గార్ల వాళ్ళకు పోవాల్సిన కాలువ, దాని అలైన్మెంట్ మార్చి అక్కడ కూడా మోసం జరిగింది అధ్యక్ష. 132 ఇస్తామని చెప్పిన నాగార్జున సాగర్ ఎడమ కాలువలో ఐ వాంటెడ్ టు బి ఆన్ రికార్డ్ అధ్యక్ష. అందుకోసం నొక్కి చెప్తా ఉన్నాను నేను. ఖచ్చితంగా తెలంగాణకు అన్యాయం జరిగింది. రేపు ట్రిబ్యునల్ ముందు మనందరం వాదించబోతాం. ఇలా 55 టీఎంసీలకు మించి రావడం లేదు అధ్యక్ష. జానారెడ్డి గారి నియోజకవర్గం కూడా దానిలోనే ఉంది అధ్యక్ష. టెయిల్ ఎండ్స్కి నీళ్ళు రావు. నికరంగా నల్లగొండలో వచ్చేది మహా ఎక్కువ, చాలా గొప్ప పంట పండితే 4.5 లక్షల ఎకరాలు నల్లగొండ దాటదు అధ్యక్ష. 1.5 లక్ష తప్పితే మహా వస్తే 2 లక్షలు ఖమ్మం దాటదు అధ్యక్ష. అంతకు మించి రాదు అధ్యక్ష. మరి ఎక్కడ పోతున్నాయి అధ్యక్ష? 132లో బాయ్, 25 బాయ్, పోనీ 25 పోను మిగిలిన 110 గడన వస్తుందా? లేదు అధ్యక్ష. 10 లక్షలు బారాలి అధ్యక్ష. 12 లక్షలు బారాలి. మరి దాని ప్లేస్లో ఇలా సగానికి కూడా వస్తే ఆల్మోస్ట్ సగమే వస్తూ ఉంది. ఆ నీళ్ళు ఎక్కడ పోయినాయి? ఎవడు ఎత్తుకపోయిండు? ఎక్కడికి పోతున్నాయి? దాన్ని అంత ఖచ్చితంగా మనం అందరం కలిసి పోరాటం చేయాల్సిందే. శాసనసభలో అవసరమైన పద్ధతిలో అవసరమైనప్పుడు తీర్మానాలు కూడా చేయాల్సిందే. ట్రిబ్యునల్ ముందు ఎఫెక్ట్గా వాదించాల్సిందే. దాన్ని రిస్టోర్ చేయించాల్సిందే అధ్యక్ష. అది దాని తర్వాత అధ్యక్ష ఎస్ఎల్బీసీ తమకు తెలియంది కాదు, అదొక పెద్ద జోక్ అధ్యక్ష. ఇప్పటికి 25 కిలోమీటర్ల కాలువ తవ్వాలి. 37-38 ఏళ్ళ నుంచి పెండింగ్లో ఉంది. నల్లగొండ నాశనం అయిపోయింది ఫ్లోరైడ్తోని. ఎన్నో గవర్నమెంట్లు మారిపోయినాయి. ఎంతోమంది పర్యటనలు చేసినారు. అంతర్జాతీయ సంస్థలు వచ్చినాయి. WHO వచ్చింది అధ్యక్ష. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వచ్చింది. నల్లగొండ జిల్లా అధ్యక్ష దాని బాధ చెప్తే వర్ణనాతీతం. చివరికి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చిన రిపోర్ట్ ఏంది అధ్యక్ష? దిక్కులేక గతి లేక స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ కాబట్టి వస్తాయనుకున్న ప్రాజెక్టులు రాక నల్లగొండ ప్రజల అధ్యక్ష మూసంపల్లి అని ఒక గ్రామం ఉంటుంది. బైరా రామిరెడ్డి అని ఒక రైతు ఉంటాడు అధ్యక్ష. ఒక్కటే రైతు 54 బోర్వెల్స్ చేసిండు అధ్యక్ష. ఆయన పేరు బైరా రామిరెడ్డి పోయి బోర్వెల్ రామిరెడ్డి అయిపోయింది అధ్యక్ష. నల్లగొండ జిల్లాలో ప్రసిద్ధం అది. ఆయన అట్లా బైరా రామిరెడ్డి గారి లాగా అనేక మంది రైతులు బోర్లేసి వేల లక్షల బోర్లు అయిపోతే ఆ ఫ్లోరైడ్ లాగి ఆ బత్తాయి తోటలకో జామ తోటలకో ఆ పంట చేలకు పెట్టింది అధ్యక్ష. దాంతో ఇప్పుడు వెరసి జరిగింది ఏంది అధ్యక్ష? WHO, ఇది నా స్టోరీ కాదు అధ్యక్ష. WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చిన రిపోర్ట్ అధ్యక్ష. రిపోర్ట్ ఉంది అధ్యక్ష, మన ప్రభుత్వంలో ఉంది. వాళ్ళు ఏం చెప్పినంటే నల్లగొండ జిల్లా భూమిలో, ఈ వ్యవసాయ భూమిలో అప్పర్ స్టాటా భూమిలో ఉండేటువంటి పై పొర 6-7 ఇంచులు ఏదైతే ఉంటుందో అదంతా కూడా ఫ్లోరైడ్ ఫిక్స్ అయిపోయింది. ఇక్కడ ఇన్ని రోజులు నీళ్ళు తాగితే ఫ్లోరైడ్ వస్తుంది అనుకున్నాము, కానీ పంటల ద్వారా, పాల ద్వారా ఈరోజు నల్లగొండ జిల్లాలో ఫ్లోరోసిస్ కమ్యూనికేట్ అవుతూ ఉంది. ఒకవేళ దీన్ని ఇట్లా నిర్లక్ష్యం చేస్తే దీనికి నివారణ మార్గం వ్యవసాయానికి కానీ తాగునీటికి కానీ ఓన్లీ సర్ఫేస్ వాటర్ వాడాలి. అదర్వైజ్ దిస్ డిస్ట్రిక్ట్ ఈజ్ బౌండ్ టు బికమ్ నో మ్యాన్ జోన్. ఇది WHO రిపోర్ట్ అధ్యక్ష. అయినా కూడా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు దయ రాలేదు అధ్యక్ష. భారత రాష్ట్రపతి దగ్గరికి అక్కడ పనిచేసినటువంటి ఒక వ్యక్తి దుచ్చెల్ల సత్యనారాయణ ఒక ఉద్యమకారుడు జలసాధన సమితి పోరాటం చేసే అధ్యక్ష. మూసంపల్లి అని ఒక గ్రామం ఉంటుంది. బైరా రామిరెడ్డి అని ఒక రైతు ఉంటాడు అధ్యక్ష. ఒక్కటే రైతు 54 బోర్వెల్స్ చేసిండు అధ్యక్ష. ఆయన పేరు బైరా రామిరెడ్డి పోయి బోర్వెల్ రామిరెడ్డి అయిపోయింది అధ్యక్ష. నల్లగొండ జిల్లాలో ప్రసిద్ధం అది. ఆయన అట్లా బైరా రామిరెడ్డి గారి లాగా అనేక మంది రైతులు బోర్లేసి వేల లక్షల బోర్లు అయిపోతే ఆ ఫ్లోరైడ్ లాగి ఆ బత్తాయి తోటలకో జామ తోటలకో ఆ పంట చేలకు పెట్టింది అధ్యక్ష. దాంతో ఇప్పుడు వెరసి జరిగింది ఏంది అధ్యక్ష? WHO, ఇది నా స్టోరీ కాదు అధ్యక్ష. WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చిన రిపోర్ట్ అధ్యక్ష. రిపోర్ట్ ఉంది అధ్యక్ష, మన ప్రభుత్వంలో ఉంది. వాళ్ళు ఏం చెప్పినంటే నల్లగొండ జిల్లా భూమిలో, ఈ వ్యవసాయ భూమిలో అప్పర్ స్టాటా భూమిలో ఉండేటువంటి పై పొర 6-7 ఇంచులు ఏదైతే ఉంటుందో అదంతా కూడా ఫ్లోరైడ్ ఫిక్స్ అయిపోయింది. ఇక్కడ ఇన్ని రోజులు నీళ్ళు తాగితే ఫ్లోరైడ్ వస్తుంది అనుకున్నాము, కానీ పంటల ద్వారా, పాల ద్వారా ఈరోజు నల్లగొండ జిల్లాలో
ఫ్లోరోసిస్ కమ్యూనికేట్ అవుతూ ఉంది. ఒకవేళ దీన్ని ఇట్లా నిర్లక్ష్యం చేస్తే దీనికి నివారణ మార్గం వ్యవసాయానికి కానీ తాగునీటికి కానీ ఓన్లీ సర్ఫేస్ వాటర్ వాడాలి. అదర్వైజ్ దిస్ డిస్ట్రిక్ట్ ఈజ్ బౌండ్ టు బికమ్ నో మ్యాన్ జోన్. ఇది WHO రిపోర్ట్ అధ్యక్ష. అయినా కూడా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు దయ రాలేదు అధ్యక్ష. భారత రాష్ట్రపతి దగ్గరికి అక్కడ పనిచేసినటువంటి ఒక వ్యక్తి దుచ్చెల్ల సత్యనారాయణ ఒక ఉద్యమకారుడు జలసాధన సమితి పోరాటం చేసి ఆ ఫ్లోరైడ్ ఎఫెక్ట్ అనే బిడ్డను తీసుకుపోయి భారత ప్రధాని టేబుల్ మీద పండబెట్టి మొరబెట్టుకున్నారు అధ్యక్ష. అయినా కేంద్ర ప్రభుత్వాలు కూడా మన మీద దయ రాలే. సరే, జరిగిపోయింది. ఈరోజు మనం ఏర్పడడం తెలంగాణ రాష్ట్రంగా ఖచ్చితంగా నల్లగొండ జిల్లా ఫ్లోరోసిస్ బాధ పోవాలి అధ్యక్ష. ఆ ఫ్లోరైడ్ బాధ తీరాలే, లేకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చి దానికి సార్థకమే లేదు, అర్థమే లేదు. నల్లగొండ జిల్లా అర్బన్ కాన్స్టిట్యున్సీ లేవు కాబట్టి టాప్ ప్రయారిటీలో మేఘాల మీద SLBC పూర్తి చేసి మొత్తం నల్లగొండ జిల్లాకు ఎన్ని అప్పులు తెచ్చైనా సరే తాగునీరు, పరిశుభ్రమైన తాగునీరు వార్ ఫుడ్ బేసిస్లో అందించాలి అధ్యక్ష. అది ప్రభుత్వ ప్రాధాన్యతలో ఉంది అధ్యక్ష. నేను నిర్ణయం తీసుకుంటాం అధ్యక్ష. ప్రతిపక్షాలన్నింటినీ నేను సంప్రదిస్తా అధ్యక్ష. రెండవది 12 లక్షల ఎకరాలకు 600 సరే సర్ఫేస్ వాటర్ వచ్చి తీరాలే. వస్తే ఆ ఫ్లోరైడ్ కొంత భూమిలోకి ఇంకిపోతుంది, కొంత కొట్టుకపోతుంది. తద్వారా నల్లగొండ భూములు మళ్ళీ కడిగినట్టు ప్రక్షాళన అయితే ఈ దరిద్రమైన ఈ ఫ్లోరోసిస్ మహమ్మారి బాధ నుంచి నల్లగొండ జిల్లా రక్షించబడుతుంది. కాబట్టి ఆ విధంగా నల్లగొండ జిల్లా ప్లాన్ చేసుకుంటామని మనవి చేస్తా ఉన్న అధ్యక్ష. అధ్యక్ష, తమకు తెలియంది కాదు, పాలమూరు పల్లెలో పల్లేరులు మొలిసే పాలమూరులోనా అని కవులు పాటలు రాసేటువంటి దుస్థితి వచ్చింది అధ్యక్ష. RDS ఎట్లాగమైందో, ఆడ ఎట్లా బాంబులు పెట్టి ఆ షట్టర్లు బగలు కొట్టినరో, ఎట్లా పోరాటం చేసినామో, 2001లో అలంపూర్ టు గద్వాల నేను పాదయాత్ర ఎట్లా చేసినో మీ అందరికీ కూడా తెలుసు అధ్యక్ష. అధ్యక్షగా గౌరవనీయ డిప్యూటీ స్పీకర్ గారు కూడా నాతోని నల్గొండ జిల్లాలో చేసిన కోదాడ టు హాలియా పాదయాత్ర కావచ్చు, అలంపూర్ నుంచి గద్వాల చేసిన పాదయాత్ర కావచ్చు, మాననీయ డిప్యూటీ స్పీకర్ గారు నాతో పాటు పాదయాత్రలో పాల్గొన్నారు అధ్యక్ష. ప్రత్యక్షంగా నేను అక్కడ చూసిన అధ్యక్ష బాధలు. ఆ విధంగా RDS అట్లా ఆగమైపోయింది. అదే పద్ధతిలో జూరాల నిన్న ఇయ్యాలి అధ్యక్ష. ఉద్యోగం వచ్చిందన్న దానికి కొన్ని డబ్బులు పెట్టిస్తే మన తెలంగాణ నాయకులు కొట్లాడితే, రెస్పెక్టివ్ చీఫ్ మినిస్టర్లు TDP నుంచి కాంగ్రెస్ వరకు కొట్లాడితే ఇప్పుడు 1,00,000 ఎకరాలకు చేరుకుంటా ఉంది అధ్యక్ష. ఆ ప్రాజెక్టు కూడా ఇంకా కొంత పనులు జరగాల్సిన అవసరం ఉంది, ఇంకా కావాలి అధ్యక్ష. ఇక కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా అది కూడా రాసుకుంటే రామాయణమంత కథ అధ్యక్ష. అవి ఎప్పటికైతేయో ఏమో కోయిల్ సాగర్ అన్నీ కూడా అది ఏమైందో ఏం కాదో భగవంతునికే తెలియనటువంటి పరిస్థితి. గెలుపుతారు కూడా పెడతారు అధ్యక్ష, గెలకాల పెట్టాలి. తెలంగాణ అనగానే లిఫ్టు ఇంకేం లేదు మీకు అధ్యక్ష. ఈరోజు నేను మనవి చేస్తా ఉన్నా, శ్రీమతి DK అరుణ గారు వారు నేను ఒక సందేహం రేజ్ చేసిన అధ్యక్ష. నేను లేని అవసరంగా నా ఛాంబర్లో నేను చూస్తూ ఉంటాను అధ్యక్ష. అరుణ గారు మాట్లాడుతూ ఈ జూరాల పాకాలు అంటున్నారు, గురంగడ్డ పాకాలు అంటున్నారు, నడిగడ్డ ముంచుతారా అని అడిగారు అధ్యక్ష. కాదు అధ్యక్ష, నేను స్పష్టం చేయదలుచుకున్నా, తెలంగాణకు లిఫ్ట్ మాత్రమే కాదు అధ్యక్ష, గ్రావిటీ ద్వారా నీళ్ళు తీసుకుపోయే 400 కిలోమీటర్లు ఒక యూనిట్ విద్యుత్ శక్తి అవసరం లేకుండా, ఒక లిఫ్ట్ అవసరం లేకుండా మహబూబ్ నగర్ జిల్లాను ఇట్లా నిట్ట నిలున చీలుస్తూ, మొత్తం నల్గొండ జిల్లాను చీలుస్తూ, మొత్తం వరంగల్ జిల్లాను చీలుస్తూ వరంగల్ జిల్లాకు తూర్పు భాగంలో ఉండే పాకాల చెరువులో కాలువ పోతుంది అధ్యక్ష. దట్ ఈజ్ జూరాల పాకాల కాలువ అధ్యక్ష. దాన్ని సర్వే చేశారు, మొత్తం రికార్డులు ఉన్నాయి. ఖచ్చితంగా జూరాల పాకాల వరద కాలువ తవ్వి తీర్థం ఈ 3 జిల్లాలకు అదొక వరప్రదాయనిగా మార్చుకుంటామని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. దానిలో అది డైవర్షన్ ఆనికట్ అధ్యక్ష, అది పెద్ద ప్రాజెక్ట్ కాదు అధ్యక్ష. మిత్రులు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, DK అరుణ గారు లేకపోయినా మహబూబ్నగర్ జిల్లా శాసనసభ్యులు చాలామంది ఉన్నారు, అరుణ గారు ఉన్నారా, వారు కూడా ఉన్నారు. ఇక్కడ నడిగడ్డ భూములు మునిగాయి, ఏ భూములు మునిగాయి, ఒక డైవర్షన్ ఆనికట్లాగా జస్ట్ 1/2 TMC 1 TMCతోనో. ఎందుకంటే జూరాల టు పాకాలంటే మహబూబ్నగర్ జిల్లాలో అనుమానాలు లేని అధ్యక్ష. సామాన్యులు ఉన్నారు, అమాయకులు ఉన్నారు, అయ్యో ఇది పాకాలకు పోయి మాకు నీళ్ళు రాకుండా అయితే అని జూరాల ఆయకట్టదారులు అందరూ అనుకుంటా ఉన్నారు. వాళ్ళకున్న అనుమానం నివారించాలంటే జూరాల కింద ఒక 10 కిలోమీటర్ల దూరంలో గుర్రంగడ్డ అని ఒక ఊరు ఉంటుంది అధ్యక్ష. అది మహబూబ్నగర్ జిల్లా నాయకులందరికీ తెలుసు. అక్కడ నది 2గా చీల్తుంది అధ్యక్ష. అటుపక్క ఒక కట్ట, ఇటుపక్క ఒక కట్ట మనం వేసుకున్నట్టయితే ఆ గుర్రంగడ్డ గ్రామస్తులు కూడా మంచిగా రావడానికి పోవడానికి దారి ఏర్పడుతుంది. ఈ డైవర్షన్ ఆనికట్టు కూడా తీసుకోవచ్చు అధ్యక్ష. తీసుకున్నట్టయితే అక్కడ ఎంత ఎవరిని ఎక్కువ ముంచుకోకుండా, ఎక్కువ సబ్మర్జెన్స్ లేకుండా, లిటిల్ బిట్ ఆఫ్ సబ్మర్జెన్స్తోని అక్కడ సబ్మర్జెన్స్ కూడా చేయలేము అధ్యక్ష. ఎందుకంటే గద్వాలకు పోయే
రైల్వే ట్రాక్ కూడా దాని పైనుంచే ఉంటుంది అధ్యక్ష. కాబట్టి రైల్వేలంతా మనం ముంచుకోలేము. పరిధిలకు లోబడే తక్కువ ముంపుతోనే ఒక డైవర్షన్ ఆనికట్ట అక్కడ కట్టుకున్నట్టయితే మనకు ఈ కాలువ పోతుంది, ఈ 3 జిల్లాలకు నీళ్ళు వస్తాయి అధ్యక్ష. కాబట్టి అధ్యక్ష అనుమానమని నేను తెలంగాణ రాష్ట్ర సాధనకు బయలుదేరినాడు కూడా అందరికీ అట్లా అనిపిస్తుంది అధ్యక్ష. ఇది అవుతుందా పోతుందా అని మాట్లాడిన ఉన్నారు అధ్యక్ష. కానీ ఇలా అయింది అధ్యక్ష. చిత్తశుద్ధి ఉంటే పట్టుదల ఉంటే అవుతుంది అధ్యక్ష. ఖచ్చితంగా మనం 50 మందిని కలిసి ఈ తెలంగాణ ప్రజలకు మనం ప్రతినిధులం కాబట్టి రేపు ట్రిబ్యునల్ల ముందు, రేపు కోర్టుల ముందు, రేపు ప్రభుత్వాలలో పొరుగు రాష్ట్రాల ప్రభుత్వాలతోని ఖచ్చితంగా వాదించాలి. మన వాటా మనకు దక్కేటట్టు చూసుకోవాలి అధ్యక్ష. కృష్ణలో వాళ్ళు ఏం మాట్లాడతారు అధ్యక్ష? పొరుగు రాష్ట్రం వాళ్ళు అయిపోయిన కథ, గతించిన గతం అని మాట్లాడతారు. గతించిన గతం కాదు అధ్యక్ష. అది ఎవ్వినా నీళ్లు నల్లగొండలో నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్, మా ఆర్టీఎస్కున్న కేటాయింపు ఏది? బచావత్ కేటాయింపు. మా జూరాలకున్న కేటాయింపు ఏది? మా మైనర్ ఇరిగేషన్ ఏమైంది? 93 టీఎంసీలు. ఒక్క చెరువు ఉందా అధ్యక్ష? అయ్యాల 93 టీఎంసీలు అప్పటికే నిర్మాణమైనటువంటి చెరువులు, కుంటలు 93 టీఎంసీల నీటి నిల్వ చేసే సామర్థ్యం ఉన్న కుంటల చెరువులు ఉన్నాయి కాబట్టి 74లో బచావత్ గారు మనకు ఆ కేటాయింపు ఇచ్చారు అధ్యక్ష. ఈరోజు నా కుంటలన్నీ తెగొట్టిన అధ్యక్ష. డెలిబరేట్గా ఆ కట్టలు నాశనం చేసిన అధ్యక్ష. మైనర్ ఇరిగేషన్ పేరు పెట్టి దానికి ఒక రూపాయి కూడా ఇయ్యని సంవత్సరాలు కూడా ఉన్నాయి అధ్యక్ష. వాటిని డెలిబరేట్ క్రిమినల్ నెగ్లిజెన్స్తో విడిచిపెడితే మొత్తం మైనర్ ఇరిగేషన్ నాశనం అయిపోయి కురిసిన ప్రతి చుక్క ఇలా కృష్ణా నదిలో పోతుంది అధ్యక్ష. లెక్కలు తీస్తే కృష్ణా బేసిన్లో ఉన్నటువంటి 93 టీఎంసీల మైనర్ ఇరిగేషన్లో 33 టీఎంసీలు కూడా లేదు అధ్యక్ష. ఇవాళ 60 టీఎంసీలు మన కృష్ణా నది నుంచి తీసుకునే హక్కు మనకు ఉంది అధ్యక్ష, బచావత్ కేటాయించున్నాడు కాబట్టి. ఆ విధంగా ఇటు దీనికి కానీ కొత్తగా పాలమూరు ఎత్తిపోతల పథకానికి కానీ అద్భుతంగా నీళ్లు కేటాయింప చేసుకుంటాం అధ్యక్ష. నాకు ఆ విశ్వాసం ఉంది. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ గారు మనం చేసిన కేటాయింపులు ఏవైతే ఉన్నాయో చాలా విచిత్రంగా ఉన్నాయి అధ్యక్ష. ఎంత చెప్పినా ఎంత మొత్తుకున్నా అప్పుడున్న కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఎంతసేపు రాయలసీమ ప్రాజెక్టులకు కేటాయించమన్నది అధ్యక్ష. అంద్రినీవాకు, గాలినగర్కి, గాలేరు నగర్కి, వెలుగొండకు, వెలిగోడుకు బేసిన్లో లేని ప్రాజెక్టులు అధ్యక్ష. నేనంటలేను అధ్యక్ష, బ్రజేష్ కుమార్ గారు అన్నారు, ట్రిబ్యునల్ మీద టేబుల్ మీద కూర్చొని అన్నారు, అరే బేసిన్లో ఉన్న ప్రాజెక్టులకు అడగండియా, వాటిని వదిలిపెట్టి దీనికి అడుగుతారేమయ్యా అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మేము అట్టే అడుగుతామయ్యా అన్నది అధ్యక్ష. చివరికి ఆ బ్రజేష్ కుమార్ గారే కన్ఫ్యూజ్ అయిపోయి ఎటు కేటాయించానో తెలియక నాగార్జున సాగర్ శ్రీశైలాన్ని కేటాయించింది అధ్యక్ష. ఆయన ఒపీనియన్ కట్టుకున్నాడు. కానీ మొన్న యాక్ట్ పాస్ అయ్యే సందర్భంలో మేము చేసిన అభ్యర్థన మేరకు అప్పుడున్న ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు, శ్రీమతి సోనియా గాంధీ చొరవతోని వాళ్ళు ఆ ట్రిబ్యునల్ను కొనసాగిస్తూ ఉత్తర్వులు ఇచ్చిన అధ్యక్ష. యాక్ట్ ప్రకారం ట్రిబ్యునల్ కొనసాగుతూ ఉంది. ఆయన ఇవ్వబోయే ఇంటీరియం తీర్పు కూడా సుప్రీంకోర్టు స్టేలో ఉంది అధ్యక్ష. మేము కూడా కోర్టుకు పోయినాం అధ్యక్ష. అప్పుడు రాష్ట్రం టీఆర్ఎస్ పార్టీగానే కోర్టుకు పోయినాం. ఆ సుప్రీంకోర్టు స్టే కూడా వచ్చింది. ఆ ట్రిబ్యునల్ తీర్పు అమల్లోకి రాలేదు కాబట్టి ట్రిబ్యునల్ ఫైనల్ అవార్డు రాలేదు అధ్యక్ష. ఫైనల్ అవార్డు రాకముందే మనం రాష్ట్రంగా అవతరించడం మన అదృష్టం అధ్యక్ష. ఇప్పుడు బాజాప్తా 4వ రాష్ట్రంగా, ఈ కృష్ణానదిలో నీళ్లు పంచుకునే 4వ రాష్ట్రంగా అధికారికంగా రాజ్యాంగబద్ధంగా తెలంగాణ రాష్ట్రం అవతరించింది కాబట్టి ఒక స్టేట్గానే ఇప్పుడు ఆ ట్రిబ్యునల్లో బాజాప్తా ఇంప్లీడ్ అవుతాం, కొట్లాడతాం. మన నూతనంగా నియమించబడే అడ్వకేట్ జనరల్ సమర్థవంతంగా ఈ వాదనలు వినిపిస్తారు. ఒక్క మాట చెప్తా ఉన్న అధ్యక్ష, అవసరమైతే భారతదేశంలోనే కొత్త ఒరవడికి శ్రీకారం చుడుతూ ఈ విషయాలన్నీ ముఖ్యమంత్రిగా ట్రిబ్యునల్ ముందు నేను హాజరై వాదిస్తా అని చెప్పి కూడా మనవి చేస్తా ఉన్న అధ్యక్ష. వాటా మాత్రం సాధించి తీర్థం ఆర్నులైనని నేను మనవి చేస్తా ఉన్న అధ్యక్ష. ప్రజలకు జరగాల్సిన ప్రయోజనం కంటే దాన్ని మించింది మనకేం లేదు అధ్యక్ష. అందరం కలిసి దాని మీద పోరాటం చేద్దాం. ఆ ప్రకారంగా జూరాల పాకాల కెనాల్ నిర్మించుకుందాం. అదే పద్ధతులలో పాలమూరు ఎత్తిపోతల పథకం అధ్యక్ష. ఇది 4 జిల్లాలకు వరప్రదాయిన అధ్యక్ష. గతంలో కృష్ణా ఫేజ్ 3 మా మిత్రుడు తలసాని శ్రీనివాసరావు గారు మాట్లాడారు. హైదరాబాద్ నగర ఎమ్మెల్యేలు మాట్లాడింది. కరెక్టే, వాళ్ళ ఆవేదన కరెక్ట్. ఇక్కడ వాళ్ళ నియోజకవర్గాలలో వాళ్ళు పోతే మాకు రోజు నీళ్ళు రావాలని డిమాండ్ ఉంది ప్రజలది. తప్పేం లేదు అధ్యక్ష, తప్పకుండా రావాల్సింది నీళ్ళు. ఇన్ని నదులు ఉన్నాయి, ఇంత ఉంది, మీరు ఇంత బలమైన నాయకులు ఉన్నారు జంట నగరాలలో, మాకు ఎందుకు వస్తలేవు నీళ్ళు అని చెప్పి ప్రజలు ప్రశ్నిస్తున్నారు అధ్యక్ష. ఇటీవల నేను కొంతమంది మిత్రులను కలవడానికి పోతే వాళ్ళు కూడా నాకు చెప్పినారు అధ్యక్ష. కాబట్టి అధ్యక్ష, దానిలో శ్రీనివాస్ యాదవ్ గారు చేసిన డిమాండ్లో తప్పేం లేదు. 100% హైదరాబాద్ నీళ్ళు రావాల్సిందే అధ్యక్ష. ఇక్కడ నేను ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష, హైదరాబాద్కు నీళ్ళు కావాలంటే కృష్ణా ఫేజ్ 2, కృష్ణా ఫేజ్ 3 పుట్టంగడి నుంచి తెస్తాం, శ్రీశైలం నుంచి తెస్తామని మాట్లాడింది అధ్యక్ష. కానీ ఎంత సులభంగా వస్తాయంటే అధ్యక్ష, ఎంత తక్కువ ఖర్చుతో వస్తాయంటే అధ్యక్ష, అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి అధ్యక్ష. జూరాల నుంచి మహబూబ్ నగర్ జిల్లాలో షాద్నగర్ నియోజకవర్గంలో కొందుర్గు మండలంలో అధ్యక్ష లక్ష్మీదేవిపల్లి అనే గ్రామం ఉంది అధ్యక్ష. 670 మీటర్ల కాంటూరులో ఉంది అధ్యక్ష.
హైయెస్ట్ పాయింట్ ఆఫ్ మహబూబ్ నగర్, హైయెస్ట్ పాయింట్ ఆఫ్ ఎంటైర్ తెలంగాణ స్టేట్ అధ్యక్ష, హైయెస్ట్ కాంటూర్. అది జూరాల కృష్ణా నదికి ఈ గుర్రంగడ్డ అయినా ఈ జూరాలైనా 52-53 కిలోమీటర్ల దూరంలో ఉంది అధ్యక్ష, జస్ట్ 52 కిలోమీటర్స్. ఇప్పుడు ఏదైతే కోయిల్ సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టినరో జూరాల నుంచి ఒక 25 కిలోమీటర్ల లిఫ్ట్ అధ్యక్ష, ఒక లిఫ్ట్ వాళ్ళు పెట్టినట్టు మొత్తం ఒకటిసారి పెద్ద ఆడికి లిఫ్ట్ కాకుండా తక్కువ కరెంటు ఖర్చుతో తక్కువ ఎకనామిక్స్ అయ్యేటట్టు ఎకనామిక్స్ వర్క్ అయ్యేటట్టు ఒక జంపులో ఒక 25 కిలోమీటర్లు లిఫ్ట్ చేసుకొని కోయిల్ సాగర్లో వేసుకుంటే, అవసరమైతే కోయిల్ సాగర్ను కొద్దిగా పెద్ద వేసుకుంటే అక్కడ నీళ్ళు వస్తాయి అధ్యక్ష. దాని నుంచి సగం మహబూబ్నగర్ జిల్లా ఎంత దూరం మారుతుందో ఇప్పుడు జూరాల ఆర్డీఎస్ ఆ కవరేజ్ బోను, జూరాల లింక్ కెనాల్ కూడా ఇంప్రూవ్ చేసుకొని అది బోను తర్వాత మీదకి వస్తే ఈ కోయిల్ సాగర్ పెద్ద చేసుకుంటే కొంత ప్రాంతం మహబూబ్నగర్ జిల్లాకు వస్తుంది అధ్యక్ష. తీసుకొచ్చి ఇక్కడ లక్ష్మీదేవపల్లిలో షాద్నగర్ నియోజకవర్గంలో కట్టుకుంటే అధ్యక్ష 4 జిల్లాలకు ప్రయోజనం ఉంది అధ్యక్ష. పాలమూరు జిల్లాకు నెత్తి మీద కుండబెట్టినట్టే అధ్యక్ష. నేను చెప్పే ఈ పాలమూరు ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు నెత్తి మీద కుండబెట్టిన మహబూబ్ నగర్లో ఏ ప్రాంతానికి అంటే ఆ ప్రాంతానికి గ్రావిటీ ద్వారా నీళ్ళు తీసుకొని పోతాం అధ్యక్ష. కేవలం 52 కిలోమీటర్ల లిఫ్ట్తోని మనం జంట నగరాలకు గ్రావిటీతో నీళ్ళు వస్తాయి అధ్యక్ష. ఆ షాద్నగర్ నుంచి కాలువ ద్వారా నీళ్ళు వస్తాయి అధ్యక్ష. నేను నా కథ కాదు అధ్యక్ష, ఇది ఇంజనీర్లు చెప్పిన పెద్దలు విద్యాసాగర్ ఎవరికి నాతో కూర్చున్నారు అధ్యక్ష. వెస్ట్ రంగారెడ్డి జిల్లా తాండూరు, పరిగి, వికారాబాద్, చేవెళ్ళ వాటికి కాలువ ద్వారా నీళ్ళు వస్తాయి అధ్యక్ష. ఇంత గొప్ప ప్రాజెక్ట్ అధ్యక్ష ఇది. దీంతో పాటు మునుగోడు, దేవరకొండ తదితర దక్షిణ నల్గొండ నియోజకవర్గాలు ఏవైతున్నాయో వాటికి నీళ్ళు పోతే కాలువ ద్వారా పోతాయి అధ్యక్ష. నేను చెప్పే దేనికి కూడా దీనికి లిఫ్ట్ అవసరం లేదు అధ్యక్ష. ఒకే ఒక్క లిఫ్ట్ అవసరం కేవలం జూరాల టు కొందూరుకు అవసరం అధ్యక్ష. ఇది 51-52 కిలోమీటర్లు ఉంది. సర్వేలు జరిగినాయి, మ్యాప్తో సహా ప్రచురించబడి ఉన్నాయి. ఇంత గొప్ప వరప్రదాయిని ఈ పాలమూరు ఎత్తిపోతల పథకం అధ్యక్ష. 600 అయినా సరే బీమాకున్న కేటాయింపులు అవసరమైతే దీనిలోకే ఇంటిగ్రేట్ చేసుకొని ఆ 20 TMC మనకి ఏదైతే ఉందో బీమాకు జరిగిన ప్రాజెక్ట్ పనులు, కల్వకుర్తికి జరిగిన ప్రాజెక్ట్ పనులు, తవ్విన కాలువలు వృధా పోకుండా మనందరం కలిసి కూర్చొని వాటిని ఈ ప్రాజెక్టులోకి ఇంటిగ్రేట్ చేసుకుంటూ ఈ పాలమూరు ఎత్తిపోతల పథకం ఎట్లా అనుసంధానం చేసుకోవాలి, పాలమూరు ప్రతి నియోజకవర్గానికి 14 లక్షల ఎకరాలకు ఎట్లా నిలువని మనం డిజైన్ చేసుకోవాలి, ఖచ్చితంగా దాన్ని సాధించుకోవాలి అధ్యక్ష. దానికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో కట్టుబడి ఉంది. ఇక్కడ దక్షిణ తెలంగాణలో 2 జిల్లాలు ప్రధానమైనవి ఉంటే రెండు ప్రధానమైన సమస్యలని అధ్యక్ష. ఫ్లోరైడ్తో నల్లగొండ, వలసలతో పాలమూరు మన గుండెల్లో దుఃఖం ఉంది కాబట్టి ఖచ్చితంగా టాప్ ప్రయారిటీలో ఆ ప్రోగ్రాం చేసుకోవాల్సిందే. దానికోసం ప్రభుత్వం సిద్ధంగా ఉంది. త్వరలోనే తమను అందరినీ కూడా పిలుస్తాం అధ్యక్ష. దానిలో తమ అభిప్రాయాలు చెప్పచ్చు, ప్లాన్లు సూచించవచ్చు, ప్రత్యామ్నాయాలు సూచించవచ్చు. మేము సౌహృదయంతో స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష. ఆ ప్రకారం దీన్ని కూడా చేసుకుందామని నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. జంట నగరాల తాగునీటి సమస్య కూడా శాశ్వతంగా పరిష్కారం అవుతుంది. ఎందుకంటే అధ్యక్ష హైదరాబాద్ సిటీ ఉండేది కృష్ణా బేసిన్లో ఉంది అధ్యక్ష. హైదరాబాద్ సిటీ డిజర్వ్స్ వాటర్ ఫ్రమ్ కృష్ణా రివర్. హైదరాబాద్ నీళ్ళు అనగానే గోదావరి నుంచి తెచ్చుకోరు, ఎల్లంపల్లి నుంచి తెచ్చుకుంటాం అధ్యక్ష. అవసరం ఉన్న మేరకు తెచ్చుకుంటాం, రేపు అవసరం అయినప్పుడు తెచ్చుకుంటాం. కానీ అది కాస్ట్లీ అఫేర్ అధ్యక్ష. అది 200-180 కిలోమీటర్లు పంపు చేయాలి. కొన్ని వేల మెగావాట్ల విద్యుత్ పోతుంది నాకు. హైదరాబాద్లో వాటర్ ఇవ్వడం కాస్ట్లీ అవుతుంది. అదే నాకు 50 కిలోమీటర్లు లిఫ్ట్తో తీసుకునేది నాకు చాలా సులభం అవుతుంది అధ్యక్ష. రాష్ట్రానికి లాభం జరుగుతుంది అధ్యక్ష, ప్రజలకు లాభం అవుతుంది అధ్యక్ష. హైదరాబాద్ డిజర్వ్స్ వాటర్ ఇన్ కృష్ణా బేసిన్ బికాస్ ద సిటీ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇన్ ద కృష్ణా బేసిన్ అధ్యక్ష. తెలంగాణ సౌహృదయం అంతులేని ఔదార్యం అధ్యక్ష. మద్రాస్ సిటీ మనది కాదు, కృష్ణ బేసిన్లో లేదు. ఆనాడు ఎన్టీ రామారావు గారు గౌరవప్రదంగా ఇద్దాం, తమిళనాడుకు నీళ్ళు ఇద్దాం, ఆ చెన్నై పట్టణాన్ని ఆదుకుందామంటే సౌహృదయంతో మనం కూడా ముందుకోయినాం. 5 TMCలు కర్ణాటక ఇచ్చింది, 5 TMCలు మహారాష్ట్ర ఇచ్చింది. ఇలా కృష్ణలో జరిగిన పంపిణీలో అధ్యక్ష మన తెలంగాణ నుంచి కూడా మద్రాసు నీళ్ళు ఇస్తున్నాం అధ్యక్ష. తెలంగాణ వాటా కూడా 1.3 TMC ఎంతో మనది కూడా పోతా ఉంది అధ్యక్ష. దాన్ని మనం వ్యతిరేకిస్తే లేము అధ్యక్ష. చెన్నైకి నీళ్ళు పోవాల్సిందే, అక్కడ ప్రజలు నీళ్ళు తాగాల్సిందే. అది కూడా ఒక చారిత్రక పట్టణం. చెన్నై నగరం దేశంలో ఒక ప్రధాన నగరాల్లో ఒకటి కాబట్టి దానికి మంచి నీళ్ళు పోవాల్సిందే అధ్యక్ష. ఆ నీళ్ళని తెలంగాణ రాష్ట్రంగా మనం కూడా ఇద్దాం, ఆ ఉందాతనాన్ని పాటిద్దాం. ఎట్ ద సేమ్ టైం నా బేసిన్లో లేని దాన్ని, నా రాష్ట్రంలో లేని దానికి చెన్నైకే నేను నీళ్ళు ఇచ్చినప్పుడు మరి నా హైదరాబాద్ సంగతి ఏంది? నాకు నీళ్ళు రావాలి. కృష్ణా ట్రిబ్యునల్లో మనం అందరం కలిసి చేసే వాదన అధ్యక్ష, రేపు ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం చేసే వాదన డ్రింకింగ్ వాటర్ టేక్స్ ప్రయారిటీ ఓవర్ ఎవ్రీథింగ్. కాబట్టి జంట నగరాలకు 56 TMCల నీళ్లు పంచినాకనే తర్వాత పంపిణీ మొదలుపెట్టమని మనం కొట్లాడతాం అధ్యక్ష. ఆ విధంగా
హైదరాబాద్ నీటి వాటా కూడా డ్రింకింగ్ వాటా కూడా మనం పుట్టించుకోవాలి, కొట్టాడాలి. ప్రపంచమంతా కూడా దాన్ని హర్షిస్తుంది. అందరూ కూడా మనకు సపోర్ట్ చేస్తారు. ఆ జడ్జి గారు కూడా తప్పకుండా సపోర్ట్ చేస్తారు. మన లాజిక్ లాఫుల్, లెజిటిమేట్, రైట్ఫుల్ కాబట్టి తప్పకుండా జరుగుతుంది అధ్యక్ష. చాలా ఎఫెక్టివ్గా వాదిస్తాం. అట్లా జంట నగరాలకు కూడా నీళ్లు దగ్గర నుంచి గ్రావిటీ ద్వారా తీసుకుందామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఈ విధంగా భవిష్యత్తులో అధ్యక్ష సార్ అవి మునుగుతున్నాయి సార్. 7 మండలాలు చెప్తా, లాస్ట్ కొద్దా ఉన్నా సార్. భవిష్యత్తులో అధ్యక్ష తెలంగాణలో నేను చెప్తున్న ప్రకారంగా అధ్యక్ష చాలా దూరం ఇంకా ఎక్కువ టైం తీసుకోవాలి అధ్యక్ష. ఒక మాట చెప్పి ముగిస్తాను. తెలంగాణలో ఒకప్పుడు తెలంగాణ అధ్యక్ష 15 లక్షల ఎకరాలు మైనర్ ఇరిగేషన్ అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్లో మనం కలిసే నాటికి ఇక్కడ ఉన్నటువంటి మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఒకటే అధ్యక్ష. నిజాం సాగర్ అధికారికంగా 275, కానీ రైతులు పండించుకునే 3 లక్షలు. నిజాం సాగర్ అధ్యక్ష, ఐ ఫీల్ ప్రౌడ్ టు పుట్ ఆన్ రికార్డ్, ఆంధ్రప్రదేశ్లో మన నిజాం సాగర్ కట్టే నాటికి వరల్డ్స్ ఫస్ట్ బిగ్గెస్ట్ మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అధ్యక్ష. నాట్ ఇండియాస్, ప్రపంచంలోనే అతిపెద్ద మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిజాం సాగర్ ప్రాజెక్ట్ అధ్యక్ష. అది 100 సంవత్సరాల క్రితం కట్టబడే ప్రాజెక్ట్. ఆ 100 సంవత్సరాల క్రితం నాడు అది కట్టినాడు. దట్ వాజ్ ద ఓన్లీ వరల్డ్స్ బిగ్గెస్ట్ మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అధ్యక్ష. అది ప్రౌడ్ ఆఫ్ తెలంగాణ అధ్యక్ష. కానీ ఇలా అది కునారు వెళ్ళిపోయింది. 58 టీఎంసీల కేటాయింపు ఉన్న ప్రాజెక్టు 17-18 టీఎంసీలు కూడా సామర్థ్యం లేకుండా అయిపోయింది అధ్యక్ష. నెగ్లిజెన్స్ వల్ల, నిర్లక్ష్యం వల్ల, ప్రత్యామ్నాయ పద్ధతులు చేపట్టకపోవడం వల్ల, చేపట్టిన ప్రత్యామ్నాయాన్ని హైదరాబాద్కి అంకితం చేయడం వల్ల సింగూరును అక్కడ రైతులు కునారు వెళ్ళిపోయింది. మళ్ళీ అక్కడ ఏంది అధ్యక్ష, గ్రావిటీతో వచ్చే నీళ్ళు హైదరాబాద్కి వస్తాయి, వాళ్ళకి మా